తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. పాటీదరు దేశం మొత్తం గెలిచొచ్చి ఇంటి ముందట చచ్చినట్టు అన్ని గ్రౌండ్లల్లా గెలిచి మన హోమ్ గ్రౌండ్ లనే ఓడిపోవడతిమి. ఇట్లయితే ఎట్లా? అరే నేను ఇంతలా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావు, ఏదన్నోటి మాట్లాడు కదా. ఇంకేం మాట్లాడమన్నావు? మేమిచ్చిన షాక్ కు ఆల్రెడీ పీసులు ఎగిరిపోయినట్టున్నాయి. అయినా అందరు కమ్మిన్స్ ను సైలెన్సర్ అంటారు గాని అసలు సైలెన్సర్ కమ్మిన్స్ కాదు, పాటిదరే. ఏంది అసలైన సైలెన్సరు మా పాటిదరా? ఎట్లా మరే? మీవోని కెప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు? కోల్కత్తా ఫ్యాన్స్ ను సైలెంట్ చేసిండు, చెన్నైలా చెన్నై ఫ్యాన్స్ ను సైలెంట్ చేసిండు, ముంబైలా ముంబై ఫ్యాన్స్ ను సైలెంట్ చేసిండు, రాజస్థాన్ ఫ్యాన్స్ ను సైలెంట్ చేసిండు. గట్లనే మీ బెంగళూరులో ఆడిన 3 మ్యాచ్లల్లా మీ బెంగళూరు ఫ్యాన్స్ ను సైలెంట్ చేసిండు. మ్యాచ్ గెలుసుడు కాదు శ్రేయస్సు, కప్పు గెలవాలి. కప్పు గెలిచేది మాత్రం ఆర్సీబీ. మా మీద మ్యాచే గెలవలేదు, ఇంకా మీరు కప్పు కూడా గెలుస్తారా? శ్రేయస్సు మీ మీద మ్యాచ్ గెలుసుడు ఎంతసేపు? మేమే కావాలని ఓడిపోయినాం. ఏంది కావాలని ఓడిపోయిర్రా? మరి లేకుంటే మీరేదో కష్టపడి మ్యాచ్ గెలిచినామనుకుంటారా? అరే పాపం పంజాబ్ వాళ్ళు ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు, కనీసం 2 పాయింట్లు సాయం చేసిన ప్లే ఆఫ్స్ కు ఈజీగా పోతారేమో అని కావాలనే జాలితోని 2 పాయింట్లు దానం చేసినాం. అబ్బో మీ దగ్గర ఏదో 10 కప్పులు ఉన్నట్టు మేం ప్లే ఆఫ్స్ కు పోవాలనని కావాలనే 2 పాయింట్లు దానం చేసిర్రట. నిజం శ్రేయస్సు, నువ్వు నమ్మినా నమ్మకున్నా మీకు 2 పాయింట్లు కావాలనే దానం చేసినాం. ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ప్లే ఆఫ్స్ కు రావాలని. మేమంటే మిగతా టీంల మీద ఎట్లయినా గెలిచి వట్టిగానే ప్లే ఆఫ్స్ కొత్తాం, కానీ మీకు మిగతా టీంల మీద గెలిచే అంత దమ్మున్నదా? అందుకనే 2 పాయింట్లు దానం చేసినాం. అయ్యో మ్యాక్సీ, మనమే కదా మ్యాచ్ గెలిచింది, ఎందుకని అంతగానం ఏడుతున్నావు? ఎందుకేంది వరుసగా 6 మ్యాచ్లు ఆడిచ్చినావు. ఆ 6 మ్యాచ్లు ఆడిచ్చే బదులు 6 మ్యాచ్లు బెంచ్ మీద కూసుండబెట్టినా నేనేం బాధపడకపోదును. బట్ నా ఎక్స్ టీం ఆర్సీబీతోని మ్యాచ్ల నన్ను ఆడియకుండా సావు దెబ్బ కొట్టినవు. అరరే సారీవ్యా మ్యాక్సీ, నీ ఎక్స్ టీం మీద నీకింత పగుందని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లా తీసుకుంటుంటి. ఆర్సీబీ మీద నాకు పగేంది? పగలేదేం లేదు. మనిషిని నేను ఇక్కడ ఉన్నా గాని నా మనసంతా బెంగళూరులోనే ఉన్నది. ఆర్సీబీది కాడినప్పుడు నేను వీకిందేం లేదు. కనీసం ఆపోజిట్ ఉన్నప్పుడన్నా డక్అవుట్ అయ్యి ఎంతో కొంత రుణం తీర్చుకుందాం అనుకున్నా. మ్యాక్సీ, మీ అయ్యర్ కన్నా మా పాటిదరే నయ్యమున్నాడు. నేనేం చక్కగా ఆడకున్నా సరే పంజాబ్ నా ఎక్స్ టీం అని తెలిసి నన్ను ప్లేయింగ్ 11 ఆడిచ్చిండు. ఇన్ని రోజులు నేను పంజాబ్ కాడి నేను కూడా పీకిందేం లేదు. ఇప్పుడు ఆపోజిట్ కాడి 4 అంటే 4 రన్నులు కొట్టి అవుట్ అయినా. దేవుని దయ వల్ల ఎంతో కొంత రుణం తీర్చుకున్నా. కింగ్ బ్రో చూసినావు కదా ఎసొంటి బౌలింగ్ ఎత్తాను. యాక్షన్ లా నన్ను తీసుకుంటే అయిపోవు కదా. ఆర్సీబీ అంటే ఇంకింత పానం పెట్టి ఆడదును. ఏం అవసరం లేదు. ఆర్సీబీకి ఈ లెఫ్ట్ ఆర్మ్ ఇసిర్మింగే బౌలర్ వరల్డ్ ఫాస్టెస్ట్ స్పిన్నర్ ని నేనున్నా కదా, సరిపోతది. ఏం సరిపోతది? ఈ రోజు మ్యాచ్ చూస్తే తెలుస్తలేదా? ఏసిందే 1 ఓవరు, అందులో కూడా 10 రన్నులు ఇత్తివి. అయినా నీతోటి నాకు పోలికేంది? యూజీతో అంత ఈజీ కాదు. పాటీదరు ఆ వర్షం ఆగకున్నా అయిపోవు కదా. పాపం మీకు 1 పాయింట్ అన్న వచ్చేది. అరే కావాలనే మీకు 2 పాయింట్లు ఇచ్చినామంటే మా మీదనే కామెంట్ చేస్తున్నావా? సరే ఆదివారం చూసుకుందాం. అసలైన రివెంజ్ అంటే ఏందో మీకు మేం చూపిస్తాం. ఏమంటావు కోహ్లీ బ్రో? వట్టిగానే విసుకుదాం, దాందేమున్నది. కాకుంటే మనం ఉప్పుగాని మీద ఎక్కువ ఆధారపడు అయితాంది. సాల్ట్ ఆడితే గెలుస్తున్నాం, లేకుంటే లేదు. కనీసం ఇప్పటి నుండైనా మనం తలో చెయ్యాలి. ఓకే అన్నా, ఇంకేంది మరే? ఇక మన స్లోగన్ స్టార్ట్ చేద్దాం. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. జై ఆర్సీబీ, జై జై ఆర్సీబీ, జై ఆర్సీబీ, జై ఆర్సీబీ. ఈసాల కప్పు నమ్దే.
వారిని కప్పు కొడతారా? సరే సరే, సండే పంజాబ్ కైతే వస్తారు కదా, రారి మంచి మర్యాద చేసి పంపిస్తాం.